ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, సాయి గారికి, అలాగే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనసేన టీడీపీ పొత్తు గురించి మనం గత డిబేట్ లో మాట్లాడుకున్నాం, ఇంత ముందు కూడా మనం చర్చించుకున్నాం. 64 సీట్లు అని చెప్పి ప్రకటించింది కూడా ఆంధ్రజ్యోతి పత్రికే. నేడు 30 సీట్లు 25 సీట్లు అని చెప్పి చెప్తుంది. వాళ్ళు ఇట్లా చేయటం అనేది ఇదే మొదటిసారి కాదు. చంద్రబాబు నాయుడు నైజం, ఆంధ్రజ్యోతి పత్రిక నైజం. ఆంధ్రజ్యోతి ఒక్కటే కాదండి, పచ్చ పత్రికలు అంటారంటే. ఆడియో మ్యూట్ అవుతుంది చూడండి మీది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజకీయ పొత్తులకి ప్రధానమైనటువంటి అంశము ఇరు పార్టీల మధ్య విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఒకరికి మీద ఒకరికి నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఈ పొత్తులు దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉండవు. మీది ఆడియో మ్యూట్ లో పడిందండి. కృష్ణాంజనేయులు గారు. రైట్ రైట్. పొత్తుల విషయంలో మీరు జనసేన తెలుగుదేశం పొత్తులోకి వెళ్ళాయి. పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు సీట్లు సర్దుబాటు కాలేదు అనేటువంటి విషయంలో ఇద్దరి మీద ఒకళ్ళకి నమ్మకం లేదు అనేటువంటి విషయం మొన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత మనకు స్పష్టమైనటువంటి అంశం. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనము తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఫైనల్ అవ్వాలి అని అంటే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి? బీజేపీతో పొత్తు ఫైనల్ అవ్వాలి. బీజేపీకి తెలుగుదేశం అంటే విశ్వాసం ఉంది, తెలుగుదేశానికి బీజేపీ అంటే విశ్వాసం ఉంది, కానీ పొత్తు కావాలి. అదేవిధంగా జనసేనకేమో తెలుగుదేశం మీద విశ్వాసం లేదు, బీజేపీ మీద విశ్వాసం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గందరగోళ పరిస్థితులు ఈ రోజున వాళ్ళ పార్టీ వర్గాల్లో కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత మాకేముంది, మేము పొత్తు పెట్టుకున్నాం కదా, అసలు మా మధ్య ఇబ్బంది లేదు అని తెలుగుదేశం జనసేన వాళ్ళు అంటే అనొచ్చేమో. నేనేమంటాను అంటే అసలు అలాంటి ఇబ్బంది లేకపోతే పొత్తు పెట్టుకున్న తర్వాత ఇన్ని రోజులు పట్టిద్ది సీట్లు తేల్చడం కోసం. ఒకటి ఏమిటి అంటే జనసేన వైపు నుంచి పార్టీకి సంబంధించిన